భోజనం ఏ దిక్కుకు తిరిగి చేయాలి అంటే తూర్పా, పడమర, దక్షిణమా, ఉత్తరమా? అందరికీ ఈ ప్రశ్న ఉంటుంది. కానీ సమాధానం కావాలంటే ఈ మొత్తం వీడియో చూడండి. శాస్త్రం చెప్పిన భోజన నియమాలు ఏమిటి? ఏ ఆకులో తినాలి? ఎటువైపు తిరిగి చేయాలి? భోజనం చేస్తున్నప్పుడు ఎలా నమస్కారం చేయాలి? అలా చాలా నియమాలు ఉన్నాయి మనకి. తైత్తిరీయ బ్రాహ్మణం మరియు పురాణాల ఆధారంగా కొన్ని నియమాలు చెప్పడం జరిగింది. వాటి గురించి మనం నేర్చుకుందాం. దాని వెనక శాస్త్రం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా వేదాలు పేర్కొన్నాయి. మనకు సనాతన ధర్మంలో వేదమే ప్రమాణం. భోజనం ఒక యజ్ఞంగా భావించాలి. చాలా మంది భోజనం హడావిడిగా చేసి ఏదో తీసుకుని రాగానే నిల్చొని తినడాలు, సరిగా కూర్చొని తినకుండా అలాగే మంచం మీద కూర్చొని తిని ఇలాంటివి చేస్తారు. కానీ భోజనం ఇలా ఎప్పుడు చేయకూడదు. అది ఒక యజ్ఞంగా భావించి అన్నానికి మనం మర్యాదిస్తూ భోజనం చేయాలి. అన్నాన్ని గౌరవించి నమస్కరించి భోజనం ప్రారంభించాలి. అన్నానికి చాలా మర్యాద ఇవ్వాలి. అప్పుడే ధాన్య సమస్య లేకుండా ఉంటుంది. కొంతమంది భోజనాన్ని రోజుకు 5 సార్లు 4 సార్లు చేస్తారు. ఇలా చేయకూడదు. రోజుకు 2 సార్లు భోజనం చేయడం ఉత్తమం. 2 భోజనాల మధ్య చిరుతిండి తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలం లభిస్తుందని తైత్తిరీయ బ్రాహ్మణం పేర్కొంది. తూర్పు దిక్కు కూర్చొని తింటే మనకు ఎలాంటి ఫలితం లభిస్తుంది? తూర్పు సూర్యుని దిక్కు కదా. మరి తూర్పు దిక్కు తిరిగి భోజనం చేస్తే ఆయుష్, ఆరోగ్యం, శుభశక్తి పెరుగుతుందని విశ్వాసం. భోజనం చేయడానికి ఇదే అత్యుత్తమైన దిక్కు. ఉత్తరపు దిక్కు కుబేరుని దిక్కుగా భావిస్తారు. కుబేరుని దిక్కు అంటే మనకు ధనం కాబట్టి ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు నెరవేరుతాయని సాంప్రదాయం చెబుతుంది. కానీ ధన సమస్యలు గనక ఇంట్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఉత్తరం దిక్కు కూర్చొని తినండి. మీకు ఎవరికైనా ధన సమస్య ఉంటే కమెంట్ చేయండి, దానికి ఒక పరిష్కారాన్ని చెబుతాను. పడమర దిక్కు, దక్షిణపు దిక్కు. పడమర వైపు, దక్షిణం వైపు భోజనం చేయకూడదని పురాణాల్లో సూచనగా ఉంది. కానీ ప్రాంతీయ సంప్రదాయాల ప్రకారం చిన్న చిన్న భేదాలు ఉండవచ్చు. మన దగ్గర ఉన్న నియమాలు నేను చెబుతున్నా. ఏ ఆకులో భోజనం చేయాలి? మద్ది, జిల్లుడు, రావి, తుమ్మి, కానుగలో సామాన్యులు భోజనం చేయవచ్చును. ఇది శుభం. ఏ ఆకుల్లో భోజనం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. సన్యాసులు ప్రత్యేకంగా తామరాకులో భోజనం చేయాలి అని శాస్త్రం చెబుతుంది. భోజనం ముందు, భోజనం తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి? భోజనం ముందు ఆచమనం చేయాలి. ఆచమనం ఎలా చేయాలో తెలియని వాళ్ళు నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోండి. భోజనం తర్వాత కూడా ఆచమనం చేసుకొని భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఆచమనం తెలియని వాళ్ళు కూడా ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోండి. అంటే అన్నం తినడానికి ముందు భగవంతునికి నమస్కారం చేసుకోవాలి. అన్నం తిన్న తర్వాత కూడా మనం భగవంతునికి నమస్కారం చేసుకోవాలి. ముఖ్య అంశాలు: తూర్పు ఆయుష్ పెరుగుతుంది, ఉత్తరము ధనం పెరుగుతుంది, పడమర దక్షిణం నివారించండి. మీరు అది చేయకూడదు. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించండి. ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ విషయాలను షేర్ చేసి 10 మందికి చేరేలాగా చేయండి. దానివల్ల మన సనాతన ధర్మం 10 మందికి తెలుస్తుంది.